ఏవం 2 అవర్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ది నంబర్ 1 ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే ఇంట్రెస్టింగ్ పాయింట్, ఐ రిపీట్ ఓన్లీ ఇంట్రెస్టింగ్ పాయింట్ బట్ బోరింగ్ నరేషన్. ఓటీటీలో 2 అవర్స్ చూస్తేనే ఎంతో ఎక్కువసేపు చూస్తున్నట్టు, ఇంకా ఎంతసేపు అన్నట్టు స్లోగా వెళ్ళింది. థియేటర్లో చూసుంటే ఇంకా నీరసం వచ్చేసి ఉండేదేమో. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్, చాందిని చౌదరి గారి డెడికేటెడ్ పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఫైట్ సీన్లో ఆమె చేసిన ఫైట్లో టేకింగ్ నచ్చింది. ఇంకా హీరో యాక్టింగ్, ఇంకా విలన్గా నటించిన కేజీఎఫ్ ఫేమ్ వశిష్ఠ గారి యాక్టింగ్, ఇవి తప్ప నా వరకు ఆహాలో రిలీజ్ అయిన ఈ సినిమా స్వాహ. ఎందుకు అన్నది అన్ని క్లియర్గా ముందు చెప్తాను. ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ప్రభాస్ గారితో డిన్నర్, ఎన్టీఆర్ గారితో యాడ్ షూట్ అంటూ అమ్మాయిలు పిలిచి అందులో ఒక అమ్మాయిని చంపేస్తారు. అయితే ఈ కేసుని అప్పుడే సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయిన సౌమ్య అలియాస్ చాందిని చౌదరి గారు ఎలా హ్యాండిల్ చేశారు, ఆ హంతకుడు ఎవరు, కనిపెట్టారా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పేసా. ఇక థ్రిల్లర్ పార్ట్ ఏదైతే ఉందో ఒక్క ఇంటర్వెల్లో రివీల్ అయ్యే ఆ ఒక విషయం తప్ప జీరో ఇంపాక్ట్ విత్ జీరో థ్రిల్స్. ఎవరు చేస్తున్నారో మనకు తెలియకపోతే కదా లాస్ట్ వరకు ఇదంతా చేస్తుంది ఎవరు అని లాస్ట్ వరకు చూడాలనిపిస్తుంది. కానీ ముందే ఎవరు చేశారో మనకు తెలిసిపోతుంది, చూపించేస్తారు. ఆ తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వని విధంగానే వెళ్ళింది. ఒక ఎక్స్పెరిమెంట్లా కూడా అనిపించలేదు. ప్రభాస్ గారితో డిన్నర్ కాంటెస్ట్ ఏంటి, 4 పాంప్లెట్లు పంచితే అది కూడా ఫస్ట్ డైలాగ్కే ఆ అమ్మాయి సెలెక్ట్ అయిపోవడం ఏంటి, సింగిల్గా వెళ్ళిపోవడం ఏంటి, ఆర్టిఫిషియల్గానే ఉంది గైస్. చాలా చోట్ల ఈ ఆర్టిఫిషియల్ టచ్ వల్ల యాక్టర్స్ నుండి ఓవర్ యాక్షన్ కూడా వస్తున్నట్టు అనిపించింది. సినిమాలో ఉండే ఒక క్యారెక్టర్ తన రేంజ్కి తగ్గవాడు కావాలన్నప్పుడు ఇతన్ని పెళ్లి చేసుకోవడం ఎందుకు అనే ఫీలింగ్ వచ్చింది. లాస్ట్లో చాందిని చౌదరి గారు చేసిన ఫైట్ ఒకటి బాగా షూట్ చేశారు. అండ్ సినిమా మొత్తాన్ని ఆమె క్యారీ చేద్దామని ట్రై చేస్తున్నా సరే కథలో దమ్ము లేకపోతే ఆవిడ మాత్రం ఏం చేస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా లాస్ట్లో బాగుంది, మిగతాదంతా హెల్ప్ ఏం అవ్వలేదు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. చాలా లెంతీగా తీశారు సీన్స్ అన్నీ. థ్రిల్లర్ స్టోరీలా వెళ్తుంది. సడన్గా ఆర్టిఫిషియల్ లవ్ సీన్స్ వేస్తారు. అవి ఎంటర్టైన్ చేయకపోగా సినిమాని ఇటు లవ్ స్టోరీగానే కాకుండా అటు థ్రిల్లర్గా కాకుండా డైవర్ట్ చేసేసింది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, థీమ్ బాగుంది బట్ బోరింగ్ నరేషన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.